అందరికి శనార్థులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? పాలకూర పప్పు డీజే లింగా అన్న నిప్పు ఏందక్క గిట్ల అన్నది అనుకుంటుర్రా? అవు ఈ పాటల డీజే మామూలుగా చెయ్యలే అన్న. మరి ఇనుర్రి ఏం పాటనో. నువ్వు ఏడ ఉన్నవే గంగి కొనకొంగు కిందకు విడవే, కొనకొంగు కిందకు విడవే, మా బావలున్నారయ్యో నాకు బాధలు వచ్చునయ్యో. గిట్లా వాడిన జర ఏమనుకోకుర్రి. వామ్మో ఏం పాటరా బాబు. ఇక డీజేల మళ్ళీ కొత్త పాట వచ్చింది. ఈ 2025లో డీజేల పాటలు ధూమ్ ధామ్ అవుతాయి. పెళ్ళిళ్ళ ఫంక్షన్ల ఏ చిన్న సందట్లైనా డీజే పాటలు మోతలు మోగుతాయి. సినిమా పాటలను మించిన మన జానపద పాటలుల్లా పాట మాత్రం బ్లాక్ బస్టరు. డీజే మిక్స్ మాత్రం మస్తు చేసిండు అన్న. ఇక గింత మంచి పాటను రాసిన మన ముందుకు తెచ్చింది మన జి యాదయ్య అన్నుల్లా భలే రాసిండు. ఇక పోతే ఈ పాటకు మ్యూజిక్ చేసింది మిక్సింగ్ మాస్టరు అన్నీ మనం డీజే లింగా అన్ననే ఉల్లా మస్తున్నది మ్యూజిక్ మాత్రం. గట్లనే ఈ పాటను కిర్రాగ్గా వాడి హైలైట్ చేసింది మన బుజ్జమ్మక్క నరసింహులన్న. ఏమన్నున్నాయా వాయిస్లు. గట్లనే ఈ పాటను కెమెరాల బంధించింది మన పక్కి గలమన్న, అసిస్టెంట్ డిఓపి మన నరేందర్ అన్న. ఇక ఈ పాటకు ముక్కలతికింది రంగులద్దింది మన ఆదర్శ్ పటేల్ అన్న. ఇక ఈ పాటల హీరోగా మన జాక్సన్ రోహిత్ అన్న, హీరోయిన్ గా ప్రార్థిని చెల్లె. అబ్బబ్బా వీళ్ళ యాక్టింగ్ మామూలుగా లేవు. డ్యాన్స్ మైండ్ల నుంచి పోతలేదు. ఏం డ్యాన్సు ఏం ఎక్స్ప్రెషన్స్ అబ్బో మామూలుగా లేవుల్లా. ఇది పాట కాదురా అయ్యా, అందరినీ ఒక రేంజ్లో ఊపుతాంది ఈ పాట. ఆ డీజే ఏంది, ఆ స్టెప్పులేంది, అవన్నీ మించి వాళ్ళ క్యూట్ ఎక్స్ప్రెషన్లు జింపేషిళ్ళు. మొత్తానికి ఇక పోతే ఈ పాటను పింకీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసి ఇప్పటి వరకు 2 రోజులు అవుతాందుల్లా. కానీ పాటను ఇప్పటి వరకు 3 లక్షల పైన మంది చూసిళ్ళు. మీలగిట్లు ఇంకెవరన్నీ పాట చూసి ఉండకపోతే పింకీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, జల్దీ పోయి చూడుర్రి. రేపు మళ్ళీ ఒక మంచి పాటతో మీ ముందుకు వస్తా. గట్లనే మీరు చేసిన పాట కూడా రివ్యూ కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయర్రి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఇక ఉంటాం మళ్ళీ.